నకిలీ విత్తనాల నియంత్రణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో సెంట్రల్ డ్రాఫ్ట్ సీడ్స్ బిల్లు రాష్ట్ర స్థాయి సమావేశానికి మంత్రి తుమ్మల హాజరయ్యారు. పంట నష్టంపై బిల్లులో స్పష్టత లేదన్నారు. బిల్లులో అభ్యంతరాలను కేంద్రానికి నివేదించాలన్నారు. విత్తన సీడ్ బిల్లుపై జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు మంత్రి తుమ్మల. మన రైతులు, మన ప్రాంతం, మన వాతావరణం, మన పంటలు, ఆడ రక్షణ, ముందుగా మన సవరణ ఈ ముసాయిదా మీద రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? దాని మీద మీరందరూ ఆలోచన చేయండి. ఒకవేళ తీసుకుంటే రాజ్యాంగబద్ధంగా మనమేం అడగాలి, మనకేం కావాలి, మన రైతులకి ఏ రకమైనటువంటి రక్షణ ఉండాలి. కాబట్టి ముఖ్యంగా రైతు నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఇప్పటివరకు సక్రమంగా జరగట్లేదు, జరిగే పరిస్థితి కూడా లేదు. ఏంటంటే చట్టం సక్రమంగా లేదు. రైతుల పట్ల, రైతు సంక్షేమం పట్ల వాళ్ళ సుదీర్ఘ జీవితకాలం మొత్తం కూడా ప్రజల కోసం వెచ్చించారు. కాబట్టి ఎన్నోసార్లు పార్లమెంట్లో వచ్చినా కూడా ఇది ఈ ముసాయిదాలు బిల్లులు పాస్ అవ్వకపోవటం, అది సర్టిఫికేషన్ కావచ్చు, లేదు పర్మిషన్స్ కావచ్చు, కంపెనీలు పెట్టే విధానాలు కావచ్చు, వీటికి అన్నిటికీ కూడా ఎక్కడో కేంద్ర ప్రభుత్వం ఎక్కడో అధికారాలు ఇస్తే, ఎక్కడో పర్మిషన్లు ఇస్తే వాటిని మన దగ్గర మనం అమలు చేయాలని అంటే వీలు కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి గతమంతా మీకు అవగాహన ఉంది. కాబట్టి పెద్దలకి నేను గతంలోకి వెళ్లకుండా ఈ చట్టానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు తగ్గిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు లేకుండా స్థానికంగా మనం అమలు చేసే పరిస్థితులు దాదాపుగా ఉండవు. ఈ చట్టాన్ని ఆ యొక్క ప్రతి రైతు వేదికలో కూడా డిస్ప్లే చేసి మన వాళ్ళందరూ కూడా ఈ యొక్క సవరణకి వాళ్ళు ప్రతిపాదించింది ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, వాటినన్నింటినీ సింక్రనైజ్ చేసి త్వరగా మనం అడ్వాన్స్గా మీరు మాకు ఇస్తే ఏదో రకంగా మనం దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకోకపోతే ఇన్ని 60 సంవత్సరాలు లేదని బాధపడుకుంటూ వచ్చేటప్పుడు కూడా మనం సక్రమంగా దీని మీద రియాక్ట్ కాకపోతే మళ్ళీ భవిష్యత్తులో కూడా మనకు కష్టాలు వస్తాయి. మన రైతాంగాన్ని కాపాడుకునే రీతిలో ఈ ముసాయిదా చట్టానికి మనం సవరణ పంపించాలని చెప్పి ప్రార్థిస్తూ మీ ఆలోచనలో సంపూర్ణంగా ఈ రోజు అర్థమానం సాయంత్రం దాకా మీకు ఎంత సమయం కావాలంటే అంత